వ్యక్తి ముందు పోవాలి స్టేజ్ వరకు అయిపోయినాక పెడుతున్నాను జరగాలి ప్లేట్ తీసుకుంటారు చాలే పాట పెట్ట మేడం కొంచెం ముందు ఉన్నాను అందరు ఉండండి ఇక్కడ ఉండండి అందరు పెద్దల గురువులందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలనుకుంటున్నాం. మన మదిలో మన గురువుల స్థానం పదిలంగానే ఉంది. అలాంటి గురువులను ఆహ్వానించగానే ఈ వేసవి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మన కోసం ఇంత దూరం వచ్చిన గురువులందరికీ కూడా మా 98-99 పూర్వ విద్యార్థులందరి తరపున నా యొక్క శిరస్సు వచ్చి వారి పాదాలకు నమస్కారం చేస్తూ సార్ మీరు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పుష్పగుచ్చంతో అలంకరణ చేయాలని కోరుతున్నాను. అన్నయ్య బ్యాక్ సైడ్ వచ్చేయి.
కుమారస్వామి జానకిరామ్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. చేదియానా దగ్గరికి వచ్చి తర్వాత నేను అడుగుండి పని ఇక్కడ ముందు తీసుకురండి మేడం. మేడం ముందుకు రండి మేడం. మీరు కూడా వీళ్ళందరూ లేడీస్ ఎక్కువ ఉన్నారు. కూర్చుంది చైర్ ఉంది ఆల్రెడీ. కూర్చోండి ఓకే. రెడీ అయినప్పుడు ఆగండి ఆగండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి. ఇప్పుడే కాదు, ఫస్ట్ ఫోటో దిగండి. రెడీ, ఇక్కడ చూడాలి. ఇట్లా ఉండండి. వేయండి, పూలు వేయండి. మీరు కూర్చోండి. చూడండి, ఇక్కడ చూడ. పూలు వేయండి ఒకసారి. మన కానీ సార్ వాళ్ళ మేడం మరియు సార్ వాళ్ళ కూతురు వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. సార్ లేకుండా మీరు వచ్చినందుకు మీకు సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నాం మేడం. పట్టుకోండి ఉపేంద్ర, చూడండి చూడండి. అధ్యక్ష దగ్గర తర్వాత సన్మానించడానికి కుమారస్వామి, వేణు, ఆదిరెడ్డి, వీరభద్రం,
వేదిక రెడీగా ఉండాల్సిందిగా, వేదిక వద్ద రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. నాగరాజు, సాయిలు ఇక్కడ చూడు, మీరు వచ్చి ఇక్కడ ఉంటే మన కార్యక్రమం త్వరగా నడుస్తుంది. నెక్స్ట్ కమలాకర్, వీరస్వామి, శ్రీను, కుమారస్వామి, యాకన్న, సురేష్, వెంకన్న, జానకిరామ్, ఇంకెవరైనా విద్యార్థులు మురళి, ఉపేందర్ రావాల్సిందిగా కోరుచున్నాను. సైదులు చూడండి, చూడండి, రెడీ, పూలు వేయండి ఇక. కవిత అయితే మొత్తం పల్లెటూరు చేసినట్టు అదే ఉన్నారో ఎంజాయ్ తక్కువ ఇంకా పెళ్లి రాని చేయమనుకోకు పూలు తర్వాత ఫస్ట్ ఫోటో దిగండి అన్న. రెడీ అన్న, ఇటు ఇటు సైడ్ రండి, మంచిగా కనబడుతుంది. రెడీ, ఓకే. గట్టిగా మన ప్రింట్ అయినా ఇక్కడ ప్రింట్ కూడా పడేది. ఏమో కూడా ఉన్నాయి రెడీగా. చేది ఓకే, రైట్. మంచిగా ఉండండి, చూడండి. రెడీ, లేదు కరెక్ట్ ఉన్నాయి. ఇద్దరు చీరలు ఉన్నాయి సార్. వైకుంఠం ఇట్లా రాలేదా? వైకుంఠం ఇట్లా అందరం వైకుంఠం ఇట్లా తెలుసు, ఇలా తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత అప్లికేషన్ లేదు. ఓకే ఓకే సార్, సార్ గ్రూప్ ఫోటో సార్. నువ్వు కూడా వచ్చి ఇంకా నువ్వు కూడా వచ్చి ఇంకా నువ్వు కూడా వచ్చేసి నువ్వు కూడా ఒకసారి. వేణు కొంచెం రైట్, రెడీ, ఓకే. బోధించేవాడు మరి సార్ ఇదే ఊరు కాబట్టి ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటూ మనకు బోధించిన మన గురువు గారు శ్రీ కమర్చం సార్ గారు మన మధ్య లేకున్నా వారు నేర్పిన పాఠాలు మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. ఈరోజు సార్ లేరు, అయినా మన మేడం సార్ వల్ల ధర్మపత్ని గారైన మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా మన సోదర విద్యార్థులందరూ కూడా మేడాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఉపేందర్, గోవర్ధన్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. లేదు కిందికి రండి, కొంచెం కిందికి రండి, లేకపోతే కిందికి రండి, వస్తారు కిందికి కూడా రండి, వచ్చే. ఉపేందర్, గోవర్ధన్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. రండి, రండి. లేదు కిందికి రండి, కొంచెం కిందికి రండి, లేకపోతే కిందికి రండి, వస్తారు కిందికి కూడా రండి, వచ్చే. రెడీ, ఓకే.
జరగండి ఒక్కరిగండి జీవన చావళీలు చాకుమార కవిగాయక కైతాళిక కళలా మంచీరాను జాతిని జాగృత పరచే ఆలోచన జాతర అనునిత్యము నీ గానం అమ్మని ఓకే ఒకసారి ఇటు చూడండి అందరిగా ఆగండి ఒక్కసారి శ్రీమతి ఇటు తిరగండి కొంచెం ఇటు తిరగండి ఒక్కసారి ఇటు చూడండి ఇటు ఒక్కసారి చూడండి రెడీ ఓకే ఒకసారి ఇటు చూడండి అందరిగా ఆగండి ఒక్కసారి శ్రీమతి ఇటు తిరగండి కొంచెం ఇటు తిరగండి ఒక్కసారి ఇటు చూడండి ఇటు ఒక్కసారి చూడండి రెడీ ఓకే వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే అదేవిధంగా మన మధ్య ఇక ఆఖరికి చేయలేనన్న స్థితిలో అప్పుడు ఆ దేవుడే నన్ను మీ అందరినీ కలపాలనే ఉద్దేశంతో నన్ను ముందుకు నడిపించినట్టు కనబడుతుంది నాకు. ఇలా ఇంత ఈవెంట్ చేయడానికి మీరు చాలా నాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేనుగా
నా ఉపాధ్యాయులతోని ఇంతమంది నేను హాజరు కాలేమనుకున్నాను. కానీ మీ అందరము ప్రతి ఇంటికి సార్ల కాడికి పోయినప్పుడు చాలా అందరూ ప్రేమగా అనురాగా ఏదో కొత్త ఆనందంతో మమ్మల్ని స్వీకరించుకున్నట్టు కనపడింది. అది మాకు ఇప్పటికీ ఆ విజువల్స్ అనేది మా బాడీలో ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇంత ఆరోగ్య పరిస్థితులు బాగలేకున్నా కూడా కంపల్సరీ ఈవెంట్కి వెళ్ళాలని చెప్పి కూడా సార్ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది రాలేదు. వాస్తవానికి 70 మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 40 మంది వరకే రాగలిగారు. అయినా కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీరు ఈ ఫోటో సెక్షన్లో ఫస్ట్ ఫోటో సెక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ మన వాళ్ళందరూ ఎక్కడున్నా ఈ ఫోటో సెక్షన్ హాజరు కావాలని కోరుతా ఉన్నాను. మెయిన్గా అప్పుడు జయదేవ్ సార్, కృష్ణమూర్తి సారు 1-2 గంటల వరకు వస్తా అన్నారు. కానీ అంతవరకు కనుక ఈ ఫోటో అనేది మనం దిగడం ఉంటుంది. మళ్ళీ ఫోటో మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు ఆల్బమ్ ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు దిగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అందుకు ఒకటి మీ ముందు ఒక తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు యొక్క తేజస్సును మన లక్ష్మణ్ సారు మాకు చెప్పినటువంటి ఆ యొక్క విద్య నాగస్వరముల కులుకులాల నాగావలి నా తెలుగు అమృత మదనమున కవతరించిన శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత విన సంపులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి అంశపై విహరించే వంశధార నా తెలుగు ఆది పట్ల నారాయణ దాసుని చిరతల సౌవడి నా తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీతామాధురి నా తెలుగు తెల్ల దొరకు నిలుగల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు జబ్బ జరిసి పెను దెబ్బ తీయగల బుబ్బిలి రోషం నా తెలుగు వాణి అంశపై విహరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదమున తడి పొంగెత్తిన కిడుగు ఎద నా తెలుగు నీతిని రీతిని జాతి కిడిన గురజాడ ప్రొగడదా నా తెలుగు కోటి సింహముల గర్జన లొకటవు శ్రీ శ్రీ నొడిన నా తెలుగు కొండ నెత్తగల కోటి రాముని ప్రాణాయామం నా తెలుగు వాణి అంశపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు జీవరాయ సింహాచల రాజుని చందనమే నా తెలుగు రుక్కుల కందని నిత్యపు గురువౌ ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు వాణి అంశపై విహరించే వాజదేవరా తెలుగు. థ్యాంక్ యూ. తెలుగు యొక్క గొప్పతనాన్ని చాలా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూద్దానికి కూడా అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు. అందరూ మనకు ఈ ప్రపంచానికి మన గురువు లాంటి వాళ్ళు మనకు అక్షరం నేర్పారు. సరే ఆనందాన్ని ఎలా అనుభవించాలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొక్కరి తలరాతన దేవుడు రాస్తాడు. బాగా చదువుకొని కూడా ఉద్యోగాలు రానున్నారు, ఏమి చదువుకోకుండా కూడా జాబ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం దానికి బాధపడవలసిన అవసరం లేదు. కాకపోతే మనం జాబ్ రాకపోయినా, మన పరిస్థితులు బాగలేక మనకు జాబ్ రాకపోయినా కూడా మన యొక్క టాలెంట్ను మన పిల్లల ద్వారా నిరూపించుకోవాల్సిన అవకాశం మనకు ఉంది. కాబట్టి దానికి కోసం ముందు అడుగులు వేయాల్సిందిగా నా యొక్క తోటి సోదరులను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెక్షన్కు అందరూ వచ్చినట్టేనా? మనపై చూపించిన ప్రేమ, మనం గురువులపై చూపించిన అభిమానాన్ని మళ్ళొకసారి గుర్తించుకోవడానికి మాత్రమే, ఇంకా వేరే ఎటువంటి అపోహలు మనస్పర్ధలు మన మధ్య లేవని తెలియజేస్తూ, ఇప్పుడు ప్రతి ఒక్క మిత్రుడు మరియు మిత్రురాలు సోదరులందరూ కూడా వారు ఈ పాఠశాలలో వారికి ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలను తెలియజేస్తూ, గురువుల మధ్య వారి మధ్య ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ, మరియు ప్రస్తుతం వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలియజేస్తూ, ప్రతి విద్యార్థులు కూడా 2 నిమిషంలో తమ చిరు ఉపన్యాసం
ఫోటో దిగు శ్రీమతి ఒక ఫోటో దిగిపోదురా. ఎంత స్పీడ్గా పోతుందా నేను హెచ్ఎం సార్కి అయితే నేను బాగా భయపడేదాన్ని లెక్కలకు. తర్వాత తెలుగు సార్ లక్ష్మారెడ్డి సార్ సూచనత రాయకపోతే ఎక్కడ పడతాడేమో అని భయపడేదాన్ని. ఫ్రెండ్లీగా ఉండేది ఉపేందర్ సార్, కమలాకర్ రెడ్డి సార్, రంగచారి సార్, మేడం సలహా మేడం, లక్ష్మి మేడం, వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. మన ఇస్మాద్ గారిని వచ్చి మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఒక సాంగ్ కూడా రాయడం జరిగింది మన మీద, అది కూడా ఆయన ప్లే చేస్తారు. చేరిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు మధు, రామంజపురం గ్రామం. ఇక్కడ హాస్టల్లో కూడా కొద్ది రోజుల నుండి చదువుకున్నాను. నేను 5th నుంచి ఇక్కడే చదివాను, 10th వరకు. నాకు 5 పిల్లలు. ఓకే, అది కూడా చెప్తారు. 5 అమ్మాయిలు, చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఒక అమ్మాయిని మ్యారేజ్ చేశాను. తర్వాత ఇంకా పిల్లలు చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను మేస్త్రి వర్క్ చేసుకుంటూ, కాంట్రాక్ట్ చేసుకుంటూ, చిన్న చిన్న పనులు కొత్త పట్టుకొని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, నేను 7th క్లాస్ చదివేటప్పుడు చాలా పాటలు రాశాను, నేను పాడాను కూడా. అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇంకా మిగతా సోషల్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా పాటలు పాడడానికి నన్ను తీసుకొని పోయేవాళ్ళు. అయితే కానుపులు వెనుక కానుపులు వచ్చే, నేను కనలేని మాము, నేను సాధలేని మాము అన్న పాట రాసి పాడిన. అయితే అప్పుడు నెల్లికుదురులో కొంతమంది డాక్టర్లు కలిసి ఒక ఆఫర్ పెట్టారు, ఆపరేషన్ చేయించుకుంటే 5,000 ఇస్తారని. ఆ పాట పాడిన నేనే 5 కన్నా ఇప్పుడు అదే హైలైట్ జోకు. కానుపులెనుక కానుపులొచ్చే కనాలేను మామో, నిన్ను సాగలేను మామా, 2 పిల్లలు ఇంటికి వెలుగు అంతే చాలు మామో, నా మామ సంద్ర మామా, ఆపరేషను చేయించుకుంటే 5,000 ఇస్తారంట, నా మామ సంద్ర మామా, నెల్లి కుదురులో ఆపరేషను చేస్తా ఉన్నారట, నా మామ సంద్ర మామా. ఇట్లా పాటలు పాడుకుంటూ ఇంకా అనేక పాటలు ఉన్నాయి. అవన్నీ పాడుకుంటూ గ్రామాలు అన్నీ తిరిగినా, కానీ చివరికి 5 మంది పిల్లలు కన్నారు. ఈ స్కూల్ నుంచి నాకు అనేకమైన మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచే చెప్పులు లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ వచ్చేది. మా ఊరు దాదాపు 9 కిలోమీటర్లు ఇక్కడ నుండి, 9 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వచ్చేది. మన గురువు గారు రాములు సార్ గారు ఒకసారి నన్ను చూశారు. నేను డామర్ రోడ్ మీదకి వెళ్ళి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిన సమయంలో రామకృష్ణ బడికాడ చూశారు నన్ను. మధు, నువ్వు కనీసము చెప్పులన్నా కొనుక్కోరాదు అని నాకు సజెషన్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన గురువులు అనేక మంది మనకెంతో విద్యా బోధనలు చేసి మనలను ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఒక 2 సాంగ్స్ రాయడం జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం గురించి. బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై, బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై, మమ్ముల కలిపిన ప్రేమ బంధమా అనురాగాల సిరుల చందమా, మమ్ముల కలిపిన ప్రేమ బంధమా అనురాగాల సిరుల చందమా, బాల్య బంధమా స్నేహ బంధమా మేము నిన్నెట్లు మర్చిపోతాము, ఫస్ట్ బెంచిలోన శ్రీమతి కవిత మంజుల ఏ భాగ్య పీ భాగ్య యు భాగ్యలందము, మధ్య బెంచిలో మౌనిక వనజ సరిత రజిత
రామ లక్ష్మణుడు జానకి రాముడు మా మనసు దోచే ఏ వీరస్వామి ఈ వీరస్వామి సోమయ్య సమ్మయ్య కష్టజీవులు మంజుల మహేశ్వరి సుజాత సరిత శ్రీను శ్రీపాలు పిడుగు రవి ఉడత వెంకన్న చదువులెంతో అందము బాల్యబంధమా స్నేహ బంధమా మేము నిన్నెట్లు మర్చిపోతాము బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై మంజుల ముంతాజు ఝాన్సీ హసీనా అనిత కవిత బి కవితలు మాకెంతో ఇష్టము ఏ యాకన్నా కే యాకన్నా చిన్న యాకయ్య పెద్ద యాకయ్యల ఎంతో సందడి ఆదిరెడ్డి సైదులు గోవర్ధను వీరభద్రము కుమారస్వామి భాషమ ప్రాణము బాల్యబంధమా స్నేహ బంధమా మేము నిన్నెట్లు మర్చిపోతాము బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై మమ్ముల కలిపిన ప్రేమ బంధమా అనురాగాల సిరుల చందమా పి ఉపేందరు హెచ్ ఉపేందరు సైదులు సాయిలు సుధాకర్ ప్రభాకర్ ఎస్ ప్రభాకర్ ఆది మల్లయ్య మరచిపోలేములే వెంకన్న శ్రీను సురేష్ భగత్ ఉపేందర్ ఎం వెంకన్న కీముల కిరణ్ సింగ్ వెంకటేశ్వర్లు మీరు మా బంధమే బాల్య బంధమా స్నేహ బంధమా మేము నిన్నెట్లు మర్చిపోతాము బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై వెంకటలక్ష్మి స్వరూప ఉష విమల మురళికే మురళి నాగరాజు శ్రీనివాసు తేనీటి చుక్కలు వేణుకుమారస్వామి రఘుపతి రామచంద్రుడెంతో ప్రకాశము సిరిమల్లెల వానయి మధు మా స్నేహమే బాల్యబంధమా స్నేహ బంధమా మేము నిన్నెట్లు మర్చిపోతాము బాల్యమందే విద్య రూపమై భవిష్యత్తు తరాలకే కొత్త మార్గమై బాల్య జ్ఞాపకాల అందాల తార చదువుల తార జ్ఞాన విజ్ఞాన కోవెల చదువుల తార జ్ఞాన విజ్ఞాన కోవెల ఇంకొకటి మన గురువులను తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ పాట రాయడం జరిగింది. ఇది కూడా పాడి వినిపిస్తాను. ముఖ్యంగా బడి మన బ్రతుకును మార్చింది కాబట్టి బడి గురించి, మన తల్లిదండ్రుల గురించి, గురువుల గురించి మనం ఎంత చేసినా తక్కువే వీళ్ళకు. ఎందుకంటే మన తల్లిదండ్రులు నిజంగా సర్వస్వము పాఠశాలలో దొరుకుతుందని నమ్మి మనలో పంపించారు. గురువులు మన దైవంలాగా మనం భావించి మనము విద్య ఎంతో కొంత నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మన పిల్లలకు కానీ మనము ఒక స్థాయిలో ఉండగలుగుతున్నాం. ఈ పాట కూడా పాడి వినిపించాలని నేను కోరుతున్నాను. బడి మా బ్రతుకును మార్చిన మా గుడి, బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి, బడి మా బ్రతుకును మార్చిన మా గుడి, ఓ బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి. బాల్యంలో మా బ్రతుకు దారివైనావు, ఎదుగుచున్న కొలది విద్య బుద్ధులు నేర్పావు. బాల్యంలో మా బ్రతుకు దారివైనావు, ఎదుగుచున్న కొలది విద్య బుద్ధులు నేర్పావు. మా జీవితమే మార్చిన దేవాలయం బడి, మా బ్రతుకును మార్చిన మా గుడి, ఓ బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి. మా అమ్మ నాన్న తినకున్న పాఠశాలే ప్రపంచమని ఎంచి, గురువులే మీ దైవములని చదువులే తలరాతను మార్చని. మా అమ్మ నాన్న తినకున్న పాఠశాలే ప్రపంచమని ఎంచి, గురువులే మీ దైవములని చదువులే తలరాతను మార్చని.
ఏ పుట్టల ఏముందో ఎవరికి తెలుసు, ప్రతిభావంతులై దేశ సేవ చేస్తారనే బడి మా బ్రతుకును మార్చిన మా గుడి. ఓ బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి. మా మీద మీకున్న ప్రేమ ఏ స్వార్థము లేనిది గురువులారా. మా మీద మీకున్న ప్రేమ ఏ స్వార్థము లేనిది గురువులారా. ప్రయోజకులు కావాలని కలలెన్నో గంటారు, మీకు కునుకులోన కూడా మేమే గుర్తుంటాము. ప్రయోజకులు కావాలని కలలెన్నో గంటారు, మీకు కునుకులోన కూడా మేమే గుర్తుంటాము. అమ్మ నాన్నలాగా హక్కున చేర్చుకుంటారు, ఎదిగిన మమ్ముల చూసి ఎంతో మురిసిపోతుంటారు. అమ్మ నాన్నలాగా హక్కున చేర్చుకుంటారు, ఎదిగిన మమ్ముల చూసి ఎంతో మురిసిపోతుంటారు. జన్మంత ముఖ్యము గురుదైవములారా, బడి మా బ్రతుకును మార్చిన మా గుడి. ఓ బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి. మా బ్రతుకును మార్చిన గురువులు మా దైవములు. మా బ్రతుకును మార్చిన గురువులు మా దైవములు. విద్య బుద్ధులు ఎన్నో చెప్పి మా భవిష్యత్తు కొరకు ప్రయాసపడి నిత్య విద్యార్థులైతిరి. విద్య బుద్ధులు ఎన్నో చెప్పి మా భవిష్యత్తు కొరకు ప్రయాసపడి నిత్య విద్యార్థులైతిరి. ఏమి ఇచ్చినా మీ రుణము తీర్చలేము గురుదైవములారా. మా గుండెల్లో మొదటి స్థానము మీదే మా మార్గనిర్దేశకులారా. ఏమి ఇచ్చినా మీ రుణము తీర్చలేము గురుదైవములారా. మా గుండెల్లో మొదటి స్థానము మీదే మా మార్గనిర్దేశకులారా. బడి మా బ్రతుకును మార్చిన మా గుడి. ఓ బడి అక్షరాలను వెలుగుగా చేసిన మా గుడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉన్నాం. ఈరోజు కలుసుకోవడం ఎంతో నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గురువులను కలుసుకోవడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సహకరించిన మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధు, చాలా చాలా సందేశాన్ని ఇచ్చారు మన మధు గారు. థ్యాంక్ యూ మధు గారికి. నెక్స్ట్ 10th క్లాస్లోనే జాబ్ సంపాదించి పోస్టల్ డిపార్ట్మెంట్లో మాకు ఆదర్శంగా ఉన్నట్టు గోవర్ధన్ గారు ఈవెంట్లో చాలా మాకు వెన్నుతంటి ఉన్నారు. అతను అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. ముందుగా సభకు నమస్కారం. నేటి 1998-99వ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సమ్మయ్య గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి గురువర్యులకు మరియు మేడం వాళ్లకు నా యొక్క హృదయపూర్వక పాదాభివందనము. మరియు నేటి సమావేశానికి విచ్చేసినటువంటి నాటి పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, వివిధ వృత్తుల్లో వారి యొక్క వృత్తులు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. స్నేహబంధం అనేది మధురమైనది. స్నేహితుడు ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు మన వెన్నంటి ఉండేవాడే స్నేహితుడు. ఎందుకంటే స్నేహితుని దగ్గర కల్మషం ఉండదు, ఎలాంటి పగలు అట్లాంటివి ఉండవు. ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడైనా కానీ తన స్నేహితుడి మేలు కోరుకునే వ్యక్తి. అలాంటి మనమందరం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. నేను నా జీవితంలో జరిగిన ఒక 2-3 సంఘటనలు, ఎందుకంటే నేను 2002లో నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాను. అప్పుడు నాకు ఏం తెలియదు, నేను ఇంటర్మీడియట్ నాకు అయిపోయింది. మా బావగారు ఉండే, మా పెదనాన్న వాళ్ళ అల్లుడు, అతను నన్ను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసింది.
అసలు నాకు ఉద్యోగం అంటే ఏంటో తెలియదు, అసలు నా జీవితం కూడా ఏంటో తెలియదు. ఎందుకంటే మనకు అప్పటి వరకు జీవితం విలువ తెలియదు కాబట్టి. నేను మన వరంగల్ దగ్గర ముగల్చెర్ల అనే గ్రామం ఉండేది. అది నక్సలైట్లకు చాలా ఊరు పుట్టిన నిలయం. ఆ ఊరిలో ఆర్కే గారు అనే ఒక స్టేట్ నక్సలైట్కు కార్యదర్శి అండి. నాకు అక్కడ పోయినాక ఈ ఊరు నక్సలైట్లు అంటే నాకు చాలా అసలు ఏడుపు వచ్చింది. అయినా కానీ తప్పదు కాబట్టి నేను అక్కడ ఆ విధంగా వృత్తిలో కొనసాగాల్సి వచ్చింది. మనకు ఎప్పుడైనా మన జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనకు బాధ్యతల మీద పడ్డప్పుడు మనకు జీవితం విలువ తెలుస్తుంది. నాకు 2011లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నాకు 10-12 వేలు వచ్చే జీతం. నేను ఒక్కడే కాబట్టి నాకు హ్యాపీగా ఉండేది. మ్యారేజ్ అయినాక మనకి ఏమైంది అంటే మనకు ఒక తోడు వస్తుంది. అప్పుడు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఏమైనా సపర్యలు అట్లాంటివి చేయడానికి మనకాడ కొంత అమౌంట్ ఉండాలి. మరి అట్లాంటప్పుడు మనకి జీతం రాలేదు. అప్పుడు నాకు జీవితం విలువ తెలిసింది. అరే నేను ఎందుకు ఇటు వచ్చిన, నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఒక్కొక్కరు ఎంటెక్ బీటెక్లు ప్లస్ ఎంఎస్సీలు అట్లా చేస్తుండ్రు, డిగ్రీలు చేస్తుండ్రు, నేను ఇక్కడితో ఆగిపోయినా అని నేను చాలా బాధపడేవాడిని. అప్పుడు నేను మా డిపార్ట్మెంట్లో మాకు ప్రమోషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇక నేను అప్పుడు తలుచుకున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఉంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగం అనేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ టైప్ అన్నట్టు. మనం ఎటుగానే మనుషులకే మిగిలిపోతుంది. అప్పుడు నేను ఖచ్చితంగా మనం ఇక్కడే ఉంటే మన జీవితం ఇక మనం పైకి రాలేమని నేను అప్పుడు, ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పాలంటే మన గురువులు మన పునాది అనేది గట్టిగా ఉంటే మన ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మనకు చిన్ననాడు మనకు 10th క్లాస్ వరకు చెప్పినప్పుడు మన గురువులు చెప్పినటువంటి మ్యాథ్స్ కానీ నాకు తెలుగు కానీ చాలా తోడ్పడింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు అప్పుడు ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్స్ ఎగ్జామ్స్ రాస్తుంది. నేను ఇంటర్మీడియట్, మరి నేను వాళ్ళతో పోటీ పడగలనా అని నేను అనుకున్నాను. కానీ ఒక మనిషి ఎప్పుడైనా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అవి ఏంటంటే మనకు క్రమశిక్షణ ఒకటి, ప్లస్ మానవత్వం ఒకటి. మనము పనిచేసే ప్రదేశంలో మన ఒళ్ళును దాచుకోకుండా పనిచేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పైకి వస్తాం. నేను దాన్ని ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే నాకు ఆ విషయాలు మా గురువు గారు అనేటువంటి శ్రీ ప్రభాకర్ సార్, పసునూరి ప్రభాకర్ సార్ అని మాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసిండు. ఆ సార్ నాకు గురువు పోస్టల్ డిపార్ట్మెంట్లో. నాకు గోవర్ధన్ ఎప్పుడైనా కానీ ఈ 3 ఉండాలి మన దగ్గర. మనం పనిచేసే చోట ఖచ్చితంగా మన ఒళ్ళును మరిచి పనిచేయాలి బిడ్డ అని చెప్పేది. నేను అది పెట్టుకొని ఖచ్చితంగా మనం చదవాలి. వాళ్ళు ఎంటెక్ కాదు, మనకు కూడా మ్యాథ్స్ వచ్చు. సార్ నేను మాకు 2013 అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. నాకు మ్యాథ్స్లో 25/25 వచ్చినాయి సార్ వల్లనే. నాకు ఎందుకంటే నాకు టోటల్గా వచ్చేసి ఆర్థమెటిక్ ఉంటుంది. ఆర్థమెటిక్ మాకు సారు బాగా చెప్పేది. తెలుగులో కూడా నాకు 25 మార్కులకు 22 మార్కులు వచ్చినాయి. ఎందుకంటే మేడం వల్లనే. వాళ్ళు ఎంటెక్ చేస్తుంది మనకాడ కూడా మనకు ఏదైనా పట్టుదల ఉంటే సాధించవచ్చని నేను అప్పుడు అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు అప్పుడు నేను పోస్ట్ మ్యాన్ అన్నట్టు డిపార్ట్మెంట్లో. పోస్ట్ మ్యాన్ అంటే స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ క్యాడర్ అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోస్ట్ మ్యాన్ అంటే స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ క్యాడర్. తర్వాతకి నేను మళ్ళీ మాకు డిపార్ట్మెంట్లో ప్రమోషన్ మళ్ళీ 5 years ఉంటాయి అన్నాడు. పోస్ట్ మ్యాన్ తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత నేను 2019లో మళ్ళీ మాకు క్లర్క్ క్యాడర్ ఎగ్జామ్ అంటే SPM అంటారు అన్నాడు, సపోజ్ మాస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి మాకు 2019లో పడ్డాయి. నేను 2018 ఇయర్ ఆఫ్ పాసింగ్ 2018 అన్నాడు. అప్పుడు కూడా నాకు మ్యాథ్స్లో మళ్ళీ నాకు 25/25 వచ్చినాయి. మాకు అప్పుడు అంటే తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. మళ్ళీ డిపార్ట్మెంటల్ దాంట్లో ఏముంటుందంటే మాకు డిపార్ట్మెంట్ గురించి ఉంటుంది. టోటల్గా వచ్చేసి నాకు 200 మార్క్స్కు 154 వచ్చింది. నేను 2 times కూడా నేను జనరల్ కోటల్ అంటే జనరల్లో వచ్చిన, రిజర్వేషన్లో రాలేదు. నేను మా ఫ్రెండ్ ఒక అతను నన్ను ఒకసారి ఏమైందంటే నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేటప్పుడు నేను మామూలు పోలీస్ క్యాంప్లో పనిచేసేది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను నన్ను కామెంట్ చేసిండు, వీళ్ళు ఏమంటారు అబ్బాయి వీళ్ళు, నేను ఎస్సీ మాలకుల వర్గానికి చెందిన వ్యక్తిని, వీళ్ళు రిజర్వేషన్ ద్వారా వస్తారని అంటారు. నేను అప్పుడే చెప్పాను, అరే బాయ్ నేను రిజర్వేషన్ కాదురా, నాకు టోటల్ 100 మార్కులకు నాకు 83 మార్కులు వచ్చినాయి అని నేను చెప్పినప్పుడు అతను చప్పుడు సైలెంట్గా ఉన్నాడు. నేను 2019లో కూడా నేను జనరల్గా పాస్ అయినా. నేను పాస్ అవడం వల్ల నా జాతి వారికి ఒక ఇద్దరికి, ఎందుకంటే రిజర్వేషన్లో నేను జనరల్లో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళిద్దరికి వేరే వాళ్ళకి జాబ్ వచ్చింది. మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఉండేటట్టే చూడాలి. ఎందుకంటే ఇది మన గురువుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి గురువులందరికీ నా యొక్క పాదాభివందనములు. సార్
ఇక్కడికి రాగానే కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రాంగణము, అదే తరగతి గదులు. కానీ ఈసారి మనం విద్యార్థులం కాదు, జీవిత పాఠాల్లో ఆరితేరిన వ్యక్తులుగా ఇక్కడ కలిసాము. మనము కలిసి మధ్యాహ్న పూట భోజనం చేసినటువంటి ఆ తీపి జ్ఞాపకాలు, మనం అప్పుడప్పుడు మన క్లాసు రూముల్లో పెట్టుకున్నటువంటి గొడవలు, మరియు మనం తిన్నటువంటి మధ్యాహ్న సమయంలో భోజనాలు, మరియు మనం పరీక్ష సమయాల్లో పడ్డటువంటి ఆ టెన్షన్లు, మరియు ఇవన్నీ మన పాఠశాలలో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు. అప్పట్లో మనకు ఏ కష్టం వచ్చినా పంచుకోవడానికి స్నేహితుడు అనేవాడు ఉండేవాడు. ఏ కష్టం వచ్చినా పంచుకోవడానికి స్నేహితుడు ఉండేవాడు. అలాగే మనల్ని మన వెన్నంటి ఉండి మనల్ని కాపాడుకునే గురువులు ఉండేవారు. ఆ ధైర్యమే ఈరోజు మనల్ని ఇక్కడికి ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈరోజు మనం విభిన్న రంగాల్లో స్థిరపడి ఉండవచ్చు, కానీ దానికి పునాది వేసింది మాత్రం మన గురువులే. కేవలం పాఠ్యపుస్తకాలే కాదు, మనకు క్రమశిక్షణ మరియు విలువలను నేర్పించి మనల్ని ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దినందుకు మన గురువులందరికీ హృదయపూర్వక పాదాభివందనములు. మనం ఎంత ఎదిగినా, ఎంత ఎత్తున ఉన్నా కానీ మన మూలాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ సమ్మేళనం కేవలం పాత స్నేహితులను కలుసుకోవడమే కాదు, మన పాఠశాలలో మనకు జరిగినటువంటి మేలులు మరియు వాళ్ళ కుటుంబాలలో జరిగినటువంటి ఆత్మీయ మరియు సంతోషాలు, అవన్నిటిని ఒకసారి నెమరు వేసుకుంటూ ఈరోజు ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మిత్రులారా, ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం ఎన్నో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు సమ్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సందేశం ఇచ్చారు. దయచేసి అందరూ టైం ఎక్కువ లేదు కనుక తొందరగా మనం ఇచ్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా టీచర్లు కూడా ఉన్నారు చాలామంది. ఎవరో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఫస్ట్ విద్య, తర్వాత వేదికపై ఆసీనులైన గురువర్యులందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సరిత. నేను 10th క్లాస్లోనే వచ్చాను. అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను మా డాడీ హెడ్ కానిస్టేబుల్ పాలకుర్తిలో జాబ్ చేస్తూ ఉండేవాడు. మిడిల్లో 10th మిడిల్లో మళ్ళీ ఎక్కడ వేయాలి అని చెప్పేసి డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడే మాది ప్రాపర్ వచ్చేసి నెల్లికూరులోనే ఇక్కడే చదివాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక వాతావరణానికి మరియు ఫ్రెండ్స్కి అలవాటు పడడానికి, ఈ వాతావరణాన్ని అలవాటు పడడానికి మరియు ఉపాధ్యాయులు చెప్పేవాటిని అర్థం చేసుకోగలుగుతానా లేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. కానీ అంతకంటే ఎక్కువ మంచి స్నేహాన్ని ఇచ్చిన మిత్రులు దొరికారు. అదేవిధంగా మంచి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించే గురువులు కూడా ఇక్కడ నాకు దొరికారని చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా నేను 10th తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత బీఈడీ కంప్లీట్ చేశాను. బీఈడీతో పీజీ కూడా కంప్లీట్ చేసి ప్రస్తుతం ఇప్పుడు నేను మైనార్టీ వెల్ఫేర్లో జైలుగా నేను పనిచేస్తున్నాను. ఇది గురువారుల యొక్క ప్రతిఫలమే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముందడుగు వేసి నడిపించిన తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సరిత. నెక్స్ట్ పులిబందర్ గారిని రావాల్సిందే కోరుతాను. నేను ఈ స్కూల్లో 8th to 10th వరకు కంప్లీట్ చేసినాను. ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళు, మేడం వాళ్ళకు, మా ఫ్రెండ్స్కు అందరికీ నా నమస్కారాలు. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు ఒకటే బాధ, డిగ్రీ తర్వాత మంచి పొజిషన్లో ఉండాలనుకున్నా, కానీ మ్యారేజ్ అయింది, చదివిపించలేదు. సరే, నేను చదవకుండా మా పిల్లల్ని చదివిపించాలనేది నా ఆశ. ఇంకొకటి ఇక్కడ నాకు సంతోషకరమైన విషయం ఏంటిదంటే
చదివినా కూడా నాకు చెప్పిన సారే రంగాచార్య సార్ ఉన్నాడు. ఆ సారు స్కూలు ఇక్కడ గీతాంజలి స్కూల్ ప్రైవేట్ స్కూల్లో నేను 2 years 7th to 10th పిల్లలకు చెప్పిన అదొకటి నాకు సంతోషకరమైన విషయం. అంతే. ఓకే, మీరు మన మిత్రులు చెప్పినట్టు చిన్ననాటి జ్ఞాపకాలలో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను సార్. నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న జాబ్ వచ్చింది, దాంతోపాటు అక్కడ సెట్ అయ్యాను. ఓకే, హ్యాపీ. ఓకే, మన స్కూల్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎక్కువ గుర్తుండిపోయే సార్ ఎవరంటే లక్ష్మీ సార్ గారు. ఎందుకంటే ఆ రోజు అందరూ ఇట్లా అంటే ప్రేయర్ చేస్తుంటే సార్ కన్ను మాత్రం లేట్ వచ్చిన పిల్లల మీద ఉండేది. ఎవరెవరు లేట్ వస్తున్నారు ఏంటనేది వాళ్ళ మీద పెట్టుకొని, అందులో నేను ఫస్ట్ స్టూడెంట్ను. ఎన్నిసార్లు సార్తో దెబ్బలు తిన్నాను, కానీ ఆ సార్ ఇచ్చిన క్రమశిక్షణే ఇలా నా పిల్లలు, బాబు బీటెక్ 2nd year, పాప ఇంటర్ 1st year. ఓకే, వాళ్ళు కూడా బాగా హ్యాపీగా చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరస్వామి. నెక్స్ట్ వనజ గారిని రావాల్సిందే కోరుతాను. ఒకటే నిమిషం, మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేము. ఫస్ట్ గురువు గారు అందరికీ నమస్కారం, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మాట్లాడడానికి ఇది అవుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా గురువులను చూడడము. ఎందుకంటే టీచర్స్తో నాకు అనుబంధం చాలా ఉంది. వాళ్ళు నేర్పించిన చదివే నా పిల్లలకి చాలా యూజ్ అయింది. నేను పెద్దగా జాబ్ ఏం సంపాదించుకోలేదు, కానీ ఇంటర్ వరకు చదువుకున్నాను. చదువుకునే అవకాశం రాలేదు, ఇంటర్ వరకే చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేశారు, చదివిపిస్తా అన్నారు, చదివించలేదు. సార్ వాళ్ళు చెప్పిన విద్యతోటి నేను చాలా ఎదిగేదాన్ని అని నా ఒపీనియన్, కానీ అక్కడికే ఆగిపోయింది. కానీ నా పిల్లలకి మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకి ICSE సిలబస్ 1st to 10th వరకు చెప్పుకోగలిగానంటే అది నా గురువుల వల్లనే. చాలా చాలా కృతజ్ఞతలు సార్ దానికి మాత్రం. దానికోసం నేను వచ్చాను. నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ దానికోసం చెప్పుదామని వచ్చాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వనజ. నెక్స్ట్ పెరుమాళ్ళ ఉపేందర్, ప్రస్తుత ఉప సర్పంచ్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ఈవెంట్కు చాలా మాకు సహకరించారు. మరి శ్రీపాల్ గారు, అదేవిధంగా పిడుగు మురళి గారు, అదేవిధంగా వై వెంకటేశ్వర్లు గారు, రోజు ఇప్పటికీ 10 days నుంచి కుమారస్వామి గారు చాలా కోఆపరేట్ చేశారు ఈవెంట్కు. చాలా థ్యాంక్స్, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. హలో, స్టేజ్ ఉన్న గురువులకు అందరికీ, టీచర్ల మేడలకు కూడా పాదాభి వందనాలు. అలాగే నాతోటి విద్యార్థులకు, లేడీస్ అండ్ జెంట్స్కు నా యొక్క నమస్కారాలు. మాది నేనాల గ్రామం, పెరుమాళ్ళ ఉపేందర్. నేను 10th క్లాస్లోనే ఈ స్కూల్కి వచ్చినాను. నాకు సోషల్ చెప్పిన మన కమలాకర్ రెడ్డి సార్ గారికి నేను చాలా చాలా రుణపడి ఉంటానని కోరుకుంటూ, అదేవిధంగా అదే సోషల్ నేను ఈరోజు నేనాల గ్రామ ఉప సర్పంచ్. నేను నేనాల గ్రామంలో ఉప సర్పంచ్గా మొన్న రీసెంట్గా అయ్యాను. అవుతూ నేనాల గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా నాతోటి, నా ఫ్రెండ్స్ తోటి, నాకున్న మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా పాలు పంచుకొని నేనాల గ్రామంలో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా రుణం తెచ్చుకునే కోరిక ఆ దేవుడు భగవంతుడు నాకు చేకూర్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్. మన ఉపేందర్ గారు నేనాల గ్రామంలో వెంకటేశ్వర దేవునికి 670 మెట్లు కట్టి మాకు మంచి ఆ దేవుని యొక్క, మా దేవుడు దాదాపుగా ప్రకృతి పరంగా వెలిసినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మొత్తం అందరికీ తెలిసే విధంగా చేశాడు. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ కవిత గారిని మాట్లాడాల్సింది కోరుతాను. నెక్స్ట్ అసీన గారు రావాల్సిందే కోరుతా ఉన్నాను. ఏం చెప్తాను
మాకు విద్య నేర్పిన గురువులందరికీ నా పేరు హసీనా. నాకు ఒక బాబు ఒక పాప. బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్, పాప ఏమో MBA ఫస్ట్ ఇయర్. సార్ బిజినెస్ చేస్తారు. మేము నూతనకల్లో ఉంటాం, సూర్యాపేట డిస్టిక్. మాకు నూతనకల్లో ఉంటాం. నేను హౌస్ వైఫ్. సార్ అదేం లేదు, హసీనా గారి పెద్ద కిరాణా షాపు, మంచి బిజినెస్ చేస్తుంది. ఈ వేట జరగడానికి కూడా ఎన్నో రోజుల నుంచి ఆతృత పడుతుంది. ఈ రోజు ఆమె కళ కూడా నెరవేరిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మహేశ్వరి గారిని రావాల్సిందే కోరుతాను. అనిత గారు మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ. పాదాభివందనం. నా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. నాకు 2 పిల్లలు. నేగాల మాది. నాకు ఏంటంటే నేను 7th వరకు మా ఊళ్ళో చదువుకున్నా, 8th GGHలో చదువుకున్నా. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు నేను 9th సరికి అక్కడ 8th బ్యాచ్ లేరు ఎవరు. ఏం చేయాలో తెలియక మేము ఈ స్కూల్లో జాయిన్ అయినాం, వచ్చి ZBSS స్కూల్లో. అప్పుడున్న ఆ 8th క్లాస్లో ఉన్న సుధాకర్ సార్ ఉండేవారు, పీటీ సార్. అమ్మ నువ్వు పర్లేదు ఇక ఆ స్కూల్కి ఏమి వెళ్తావు, 10th వెళ్ళు అని చెప్పారు. కానీ లేదు సార్, నాకు ఫ్రెండ్స్ లేరు. నాకు ఏంటంటే నా బ్యాళ్ళకు నేను 4th క్లాస్ వరకు ఒకే అమ్మాయిని క్లాస్లో. 5thలోకి 2 వచ్చారు, రజితానిత. 6thలోకి 2, మొత్తం 5 మెంబర్స్ అయినాం 7th వరకు. 8th క్లాస్ వచ్చేసరికి 2 అమ్మాయిలం అయిపోయినాము. ఈ స్కూల్లో 8 మెంబర్స్ ఉన్నారు. సార్ నాకు ఫ్రెండ్స్ కావాలి, నేను అసలు ఫ్రెండ్స్ లేరు. ఆ ZBSS స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆ స్కూల్లోనే జాయిన్ అవుతా అని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏంటంటే నా బ్యాళ్ళకు మా నాన్న 9thలోనే నాకు పెళ్లి చేసేసాడు. 9th క్లాస్లో పెళ్లి చేశారు. తర్వాత 10th కూడా వచ్చాను నేను. మా ఊరు నైనాలే, మా అత్తగారు కూడా నైనాలే కాబట్టి. సారు వీరభద్ర సార్ నాకు నేను డిసెంబర్ వరకే రాగలిగిన 10thలో, అప్పటికే అమ్మాయి కాబట్టి. సార్ ఊరికే మా వారు క్యారమ్ బోర్డు ఆడేవారు. సార్ అమ్మ నువ్వు ఒక క్యారమ్ బోర్డు అన్న కొని స్కూల్కి అనేది సార్ నేను నవ్వేది. మధ్యలో అప్పుడప్పుడు నేను శారీ కట్టుకొని కూడా వచ్చేదాన్ని. సార్ లెక్కలు చెప్తుంటే నాకు ఊరికే డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకునే అలవాటు. సార్ నువ్వు కడితే వచ్చిందిరా అయ్యాం, ఇక మళ్ళీ పడుతుంది ఇక క్లాస్లో అని సార్ అనేది. ఇంకా సార్ లక్ష్మీ సార్కి వస్తే ఇక తెలుగు అంటే అసలు ఇక చెప్పలేము. నేను అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను. 9thలో మాత్రం సార్ జడివాన పాఠంలో ఒక్క పద్యం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది సార్, అది ఒకసారి చెప్తాను నేను. ఇది ప్రళయాగ్ని ఓల దశలెల్లను గంపక వదలక వాయు సారది జవమ్మున దానీట వచ్చి దీనేమి సేయుద సుతులార ఈ విలము నొయ్యన పోయి చెరుండ దీని గప్పెను పాంసజాలములు తాకకుండగా అని సార్ చెప్పి పదార్థాలు అవన్నీ కనిపిస్తే ఆ విధంగా నేను ఆ తర్వాత రౌండ్ సార్ నేను 10th ఏదో కంప్లీట్ చేసా, పాస్ అయినా. ఆ తర్వాత ఏం చదవాలో కూడా తెలియదు నాకు. నేను ఇంటి దగ్గర ఉండిపోయినా, నాకు బాబు పుట్టారు. ఇక్కడ 10th క్లాస్లో నాకు సమ్మర్ కోచింగ్ లింగమూర్తి సార్ వాళ్ళు మ్యాథ్స్ చెప్పారు. నాకు బైక్ బై ఎగ్జామ్ పెట్టినప్పుడు బైక్ బై వచ్చింది. నా బాబు పుట్టినాక సార్ మా వారి ఫ్రెండ్ అన్నట్టు వచ్చి ఏంటమ్మా మహేశ్వర్ నువ్వు ఎందుకు చదువు ఆపేసావు అది ఇది అని చెప్పి నన్ను ఇంటర్లో జాయిన్ కమ్మంటే నేను ఆ తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యి నేను అదే ఎగ్జామ్స్ రాసి ఇంటర్ పాస్ అయ్యా, డిగ్రీ చదివా, డిగ్రీ పాస్ అయ్యా. ఏదన్నా ఒక చిన్నది జాబ్ ఏదన్నా చేయాలి అనుకుంటూ ఏదో ఒకటి చూస్తూ హెల్త్ డిపార్ట్మెంట్లో చిన్న ఆశా వర్కర్గా చేస్తున్నాను నేను. ఇంకా రాములు సార్ అయితే ఎప్పుడు కనిపించినా మా నాన్నకు బాగా అట్లా వరుసలు అవుతారు. మీ నాన్న పెళ్లి వేస్టే చేసిండమ్మా, నువ్వు బాగా చదివేదాన్ని అని ఎప్పుడు సార్ నన్ను అనడం వల్ల నేను ఇవి లోపల పెట్టుకుని అట్లే చదివిన. ఆఖరికి 2013-14లో కూడా మా అమ్మాయి 10th క్లాస్, నేను A&M చదివి పాస్ అయినా. తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్లీ 2024లో కూడా A&M ఎగ్జామ్ గవర్నమెంట్ రాస్తే 70కి 60 మార్కులు వచ్చాయి. ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్కు ఇదంతా కావడానికి మా ఫ్రెండ్స్ బాగా కష్టపడి ఇన్ని రోజులు 3 సంవత్సరాలుగా ఫోన్లలో చేసి సమ్మన్న, కుమారస్వామి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మహేశ్వరి. నెక్స్ట్ మన పిడుగు మురళి గారిని. ఇంజనీరింగ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా గురువులకి మరి నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ శ్రీపాల్ రెడ్డి, నేను ఫార్మర్, వ్యవసాయం చేస్తాను. ఒక
10 ఎకరాల పొలం ఉన్నది. అంతా వరి వేస్తాను, వరి పండిస్తాను. నా వైఫ్ అనిత హౌస్ వైఫ్. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, బాబు 7th క్లాస్. ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి సహకరించినటువంటి సమ్మన్నకి, మరియు కుమారన్నకి, మరియు సీనుకు, అలాగే వెంకన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన తోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీపాల్, ఈ దీంట్లో చాలా మాకు వెనుకటి ఉన్నటువంటి శ్రీపాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ వై వెంకటేశ్వర గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిడుగు రవి కూడా సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి. ఇంకా ఎవరున్నా మాట్లాడాలి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు వచ్చిన హెచ్ఎం సార్కు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ, మరియు సభకు అధ్యక్షత వహిస్తున్న సమ్మయ్య గారికి, నా తోటి స్నేహితులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు యాస వెంకటేశ్వర్లు, మాది నేల గ్రామం. నాకు 2 పాపలు. నేను వ్యవసాయం చేస్తున్నా. నాకు ఒక కోరిక ఉండే, ప్రజల్లో పోయి ఓట్లతోటి గెలవాలనే కోరిక ఉండే. మొన్న రీసెంట్గా అదే కోరికను నిలబెట్టుకొని ఒక వార్డ్ మెంబర్ అయినా. ఇది నా యొక్క కోరిక, అంబిషన్. ఓట్లతోటి పోయి గెలవాలి, ప్రజల్లో ఓట్లతో పోతే మంచితనం అనేది తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఒకటి స్కూల్ నుండి చెప్పాలంటే వ్యక్తిగతంగా కాకుండా చాలా క్రమశిక్షణ. ఈ రోజుల్లో ఎట్లున్నదంటే, ఆ రోజు చాలా మంచిగా చెప్పేది. కార్పొరేట్ విద్యలు అయిపోయినాయి. సార్లు వాళ్ళ పిల్లల్ని, హెచ్ఎం సార్ పిల్లల్ని ఇలా చదివించేది. ఇవాళ వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదివిస్తారు. వాస్తవానికి ఏంటంటే, సార్ పిల్లల్ని ఈ స్కూల్లో చదివించేది. మన పిల్లలు వాళ్ళిద్దరు పాపలు, హెచ్ఎం సార్ పిల్లలను ఇవాళ వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ఎల్కేజీ నుండి. అంటే కార్పొరేట్ విద్యలకు ప్రోత్సహిస్తారు. వారు సొంత బిజినెస్లు చేస్తారు, వారు చాలా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ రోజులు అట్లా కాకుండా పిల్లల కోసం వారి జీవితాలను చాలా చేశారు. చాలా వ్యక్తిగతంగా వాళ్ళకి వారి కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి వారు మన పిల్లల లెక్క చూసుకునేది. వాస్తవానికి ఏంటంటే, ఎన్నో బాధలు పడి, ఎంతో కష్టపడి వారే మన పిల్లలని చెప్పి వారి అక్కడిని వదిలిపెట్టి ఇక్కడ మన కోసం చాలా త్యాగం చేశారు. వారి త్యాగానికి నా యొక్క మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మొన్న రీసెంట్గా మన నైనాల కాడ వరంగల్ నుండి వచ్చిండు, యాక్సిడెంట్లో చనిపోయిండు. వరంగల్ నుండి వచ్చుకుంటా. అది ఎందుకంటే మన కోసం వచ్చి కూడా కొంతమంది ఉపాధ్యాయులు చాలా రిస్క్ తీసుకుంటారు. వారిని చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వారు చాలా క్రమశిక్షణ చెప్తారు, మనకు జీవిత పాఠాలు చెప్తారు. మన పిల్లగాళ్ళకైతేంది, మనకైతేంది. వారు చెప్తే మనకు తల్లిదండ్రులు జీవితం ఇస్తారు, గురువులు జ్ఞానాన్ని ఇస్తారు. ఇది మన పిల్లలు కూడా చెప్పాలి. ఎందుకంటే వాస్తవం, ఎందుకంటే తల్లిదండ్రులు జీవితాంతం వీళ్ళు గురువులు జ్ఞానాన్ని ఇస్తారు, క్రమశిక్షణ ఇస్తారు, జీవితంలో ఎట్లా చేయాలని ఇస్తారు. వాళ్ళు చాలా అసలు డాక్టర్లు దేవుళ్ళు, గురువులు కూడా దేవుళ్ళే. వాస్తవానికి వారికి మనస్ఫూర్తిగా పేరున నా యొక్క ధన్యవాదాలు. నాకు ఒకటి గుర్తున్నది, నేను చదివేటప్పుడు నేను ప్రేయర్కి లేట్ అయితే ఇంగ్లీష్ టీచరు 50 బిస్కిల్ తీపిచ్చిండు. 50 బిస్కిల్ తీపిచ్చిండు ప్రేయర్కి లేట్ అయితే. నాకు చాలా బాధకర విషయం. వాస్తవానికి నేను ఏడ్చిన. ఇప్పుడు అదరగొట్టిపోతారు, వాడు రానే రాడు. అసలు ఆ లెక్కలేవు. అసలు నన్ను నిలబెట్టి తింటే 50 బిస్కిల్ తీపిచ్చిండు. జస్ట్ ఒక్క నిమిషం లేట్ అయితే. అదే రోజు తెల్లారి భాషగాడు ఉత్తర సాధన కొట్టిపోయింది. వాస్తవాన్ని నేను అది నాకు చాలా గుర్తున్నది. ఈ స్కూల్లో ఈ సార్లతోటి, సార్ ఇంగ్లీష్ సారు శ్రీనివాస్ సారు సార్ ఉండే, నన్ను బరాబరుగా ఏడ్పించింది. నాకు అది గుర్తుండిపోయే అంశం అది నా జీవితంలో. అది ఎందుకంటే అప్పుడు చాలా స్ట్రిక్ట్గా, చాలా క్రమశిక్షణతో చెప్పేది. చాలా మంచిగా విద్యా బోధన అందించారు. వారి మార్గంలో నడుచుకుంటూ మా పిల్లలకు కూడా అలాగే చేద్దాం. మా పిల్లలు ఒక 10వ తరగతి అయిపోయారు, ఒకరు 8 అయిపోయారు. మరి ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా విద్యను అందించినందుకు ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సమ్మయ్య గారికి మరియు తోటి మిత్రులు, ఈ సమావేశానికి సహకరించిన మిత్రులు, సోదరులందరికీ, సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నాను. నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. మరియు నా తోటి స్నేహితులకు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడ 8th, 9th, 10th వరకు చదివాను. కాకపోతే నాకు ఆ చదువు నా లైఫ్ నిలబడడానికి పనిచేసింది.
నా వరకైతే. ఎందుకంటే నేను 10th తర్వాత ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను. తర్వాత 2009లో ఏఎన్ఎంగా అలంకాన్పేట పిఎస్సిలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. కాకపోతే నేను ఆ ట్రైనింగ్ చేయడానికి కూడా కారణం జయప్రద టీచర్ అని నాకు ఒక టీచర్ ఉండేది 7th వరకు చెప్పిన తర్వాత. ఆ మేడమే నన్ను ట్రైనింగ్ చేయమని సలహా ఇచ్చారు. కాబట్టి నా లైఫ్లో నేను చేసే ప్రతి పని కానీ రూపాయి కానీ సంపాదిస్తున్నా అంటే కారణం దానికి టీచర్ మాత్రమే. నేను ఈ రోజు వరకు అప్పటి నుండి ఇప్పటికీ ఎప్పుడైనా నా లైఫ్లో టీచర్ని గుర్తుపెట్టుకుంటాను. ఇది నా ఒక ఒపీనియను. అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన సమ్మన్న గారికి మరియు యు వెంకన్న గారికి అందరికీ నాతోటి ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుజాత. ఏఎన్ఎంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా చిన్నటి ఫ్రెండ్స్ని కలవాలని. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువులందరికీ మరియు తోటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అందరూ కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నదని మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. కాకపోతే చిన్నప్పటి చదువుకున్న రోజుల్లో కొన్ని విషయాలు చర్చించుకుందామని చిన్న ఉద్దేశంతో నాకు ఇష్టమైన తెలుగు లెసన్ నుంచి లక్ష్మీ సార్ గారు మరియు లక్ష్మీ మేడం గారు వీళ్ళు నేర్పినటువంటి పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి. వాటిని ఒకసారి రిపీట్ చేసుకోవాలని నా యొక్క కోరిక. అయితే మన తెలుగు లెసన్లో ఫస్ట్ పాఠం మాతృవేదన. దాంట్లో 2 ఇంపార్టెంట్ పద్యాలు మీకోసం దయచేసి ఒకసారి రిపీట్ చేసుకోండి. ఫస్ట్ పద్యం, ఇది ప్రళయాగ్ని ఊల దశలెల్లం గప్పగా విస్ఫులింగములు మొదలక వాయుధారది జవంబున వచ్చే దానిట నేమిసేయు సుతులారా ఈ బిలమునందున పోయి చురుండు దీని గప్పెద గణపంసు జాలముల భీమచి కావాలి తగకుండగా. రెండవ పద్యం, కొడుకుల బ్రహ్మవిత్తముల గూరిన ఎత్తుల వీరి నలుగురం పడసి తిరిమ్మ ఆత్మల ఏ నపాయం ఉందగా ఉండబెంచు నడుపు మటంచు నన్ను మీ మునినాదుడు జనకుండు పంచి ఇప్పుడు ఎట ఏని బాయ ఉతపు ప్రళయం తలపకక్కట. అదేవిధంగా నెక్స్ట్ పాఠం జడివాన నుంచి, ఆకాశంబున నుండి శంభుని శిరం బంధుండి సీతాద్రి నుండి శుష్లోకం పైన యస్తూకంబోది పయోధి నుండి పవనందోలోకములు చేరే గంగా కులంకశ పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు. ఇంకోటి దాంట్లోనే, ఇది కల్పాంతమో మహోగ్ర శరీరం వేకారణవాకారమై బుధలను చూసాను ఇంతతోన జగములు భూమి చేసాను దాత ఏది దిక్కెక్కడ సొత్తు మెవిధములను ప్రాణంపు రక్షించుకోలదము ఎంచు గొప్ప నివాహం ఉద్వేగం మతి. ఇంకోటి ప్రవణ స్వాగతం నుంచి, అటజని కాంక్ష భూమీశ్వరుడు అంబరసుండి చిరసజ్జరి పడల ముహుర్లుట దభంగ మృదంగని శివనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలము సీతాశైలము. ఇంకోటి దాంట్లోనే, గురుదర పర్వతాగ్రమం నుండి దుడంబకు రాతి మీద సత్వరముగా తెల్లి కాయము హతంబుగా చేయుట మేలు గాలి మేపరితుర వాత కేరిటుట బాగు ఉతాశన మధ్యపాతమున చారుశీల గుణవర్జన మరహము కాదు చూడగలను. ఇది నాకు ఇప్పటిదాకా 20 years బ్యాక్ నుండి కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. సార్, నేను బిఎస్ఎఫ్లో 2006లో ఉద్యోగం సంపాదించాను. బిఎస్ఎఫ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం త్రిపుర అగర్తల బంగ్లాదేశ్ బార్డర్లో చేస్తున్నాను. మొన్న లీవ్కు రావడం వల్ల కొంచెం చిన్న యాక్సిడెంట్ వల్ల కాలు లిగమెంట్ కట్ అయిపోవడం జరిగింది. దాని గురించి అదే టెన్షన్లో ఉండిపోయాను. లేదంటే నేను ఎంతో ఉత్సాహంగా ముందుండి చేసేటువంటి ఈసారి ఈ యొక్క బాధల రాలేకపోయినా దానికి అందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రవి సార్. నెక్స్ట్ రజిత గారిని మాట్లాడుతున్నారు. సరే, మౌనిక గారు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను 7th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను ఈ స్కూల్లో. నేను ఫస్ట్ 7thలో ఎంటర్ కాగానే ఫస్ట్ డే వచ్చి క్లాస్లో కూర్చున్నాను. కూర్చోగానే తెలియదు లక్ష్మీ సార్ వచ్చేసి, నేనేమో పక్కన పాపతో మాట్లాడుతున్నా, వెనకాల నుండి ఒకటి వచ్చాడు ఫస్ట్ డేనే. అది నాకు బాగా గుర్తుందండి. అట్లా చాలాసార్లు పడ్డాయి. వీరభద్రాచార్య గారు మ్యాథ్స్ చాలా బాగా చెప్పేది, చాలా విన్నాము. తర్వాత డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను బీకామ్లో. మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ 2nd year, చిన్న పాప ఇంటర్ 2nd year. అందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మౌలికారెడ్డి గారు. నెక్స్ట్ మన భవన్ సార్ స్టేజ్ మీదకి వచ్చి మీ అందరికీ ఆహ్వానం పలుకుతారు. వేదిక మీద థ్యాంక్ యూ సార్. ఈ యొక్క అమూల్యమైన టైంను మా కోసం వెచ్చించినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అందరూ ఫోటో కనపడండి. ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకా సార్లు చాలా మంది మాట్లాడాల్సి ఉంది. ఈ తర్వాత ఫోటో సెక్షన్ ఉంటుంది. ఫోటో సెక్షన్ తర్వాత మనం లంచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ సార్లు మనకు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు వినిపిస్తారు. దీనికి అందరూ ఫోటో రెడీ. ఓకే అనకు అట్లా ఉండండి. రెడీ 1 2 3. అట్లా ఉండండి, అట్లా ఉండండి. ఒకసారి దండందు పెట్టండి. రెడీ. ఇటు ఒకసారి చూడండి. రెడీ రెడీ. ఒకసారి అన్న గిట్ల పెట్టండి. ఓకే రైట్. అందరూ ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. రెడీ. కొద్దిగా వెనక జరిగి వెనక జరిగి వెనక ఓకేనా అన్న జరిగి నువ్వే దగ్గర. రెడీ. కెమెరాలకు అవుతుంది. భవాని ఇట్లా అట్లా ఉండండి. ఓకే రైట్. నెక్స్ట్ లేడీస్ ముందు కూర్చోండి. ఇట్లానే సార్ అట్లనే ఉంటారా? ఏమనకు రైట్ రైట్. ఓకే. ఏమనకు ఒక్కళ్ళు అవుతలేరు. రైట్. ఓకే రైట్. ఓకే రైట్. ఒకసారి వీళ్ళకి మళ్ళీ చూపెట్టండి. ఫోటో పెట్టండి ఒకసారి థమ్స్ అప్. హే కాదురా, ప్రేమ్ ఫోటో కోసం రా.
తింటారు వీళ్ళకు వాడగాలంటే చూసి వచ్చి మాట్లాడతా. ఎన్నో తారీఖు చెప్పు మ్యారేజ్? 7-8 ఒక 1 అవర్ టైం ఇస్తే నేను ఆల్రెడీ ఫిక్స్ అయినాయి, డేట్లు ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు 10వ తారీఖు వరకే మళ్ళీ బిజీగా ఉన్నది, మళ్ళీ లేదు ఇక బిజీ. సరేరా, ఇదే మీరు ఇచ్చే గొప్ప అనుభూతి వారి జీవితం. అన్న మధ్యలో కాకండి. ఎక్కడిగా మేడం? ఎక్కడిగా? ఇక్కడ ఓకే, ఎటు చూడాలి? రైట్. కమలాకరెడ్డి సార్ గారు మాట్లాడుతూ ఉంటారు, తర్వాత మేడం గారు మాట్లాడతారు. ఓకే, ఇక్కడేగా ఇటు చూడాలి. ఈనాటి మరి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షుడు యొక్క విద్యార్థులే మేము ఎంత ఆస్తిని సంపాదించుకున్నామని ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు మరి ఎంతో నిజాయితీగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మా స్టాఫ్ అందరము. ఎందుకంటే మాకు ఎలాంటి వ్యాపకాలు లేకుండేది ఆ రోజు ఒక్కొక్క క్లాస్లో 60-70 మంది పిల్లలు ఉంటే చాలా సంతోషం అనిపించేది, చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఉద్యోగం చేసేది. నాకు సర్వీస్లో 2nd ప్లేస్ ఇది యొక్క విద్యార్థులే మేము ఎంత ఆస్తిని సంపాదించుకున్నామని ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు మరి ఎంతో నిజాయితీగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మా స్టాఫ్ అందరము. ఎందుకంటే మాకు ఎలాంటి వ్యాపకాలు లేకుండేది ఆ రోజు ఒక్కొక్క క్లాస్లో 60-70 మంది పిల్లలు ఉంటే చాలా సంతోషం అనిపించేది, చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఉద్యోగం చేసేది. నాకు సర్వీస్లో 2nd ప్లేస్ ఇది. ఇక్కడికి ఫస్ట్ పాయింట్ రావడం, మీతో గడిపింది 4-5 నెలలు మాత్రమే, కానీ మీ మనసులో అలా దాచుకోవడం అనేది చాలా చాలా అద్భుతం. మేము మా గురువుల నుండి మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి సంస్కారం మీలో కనిపిస్తుంది. అంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా అద్భుతం. మీకు మేము నేర్పించింది కొంచెమైనా మీరు దాన్ని ఆచరించింది ఎక్కువ. మీ తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి, అప్పుడు సమాజం నుంచి కూడా నేర్చుకున్నాం. మా చిన్నతనంలో మా గురువులు చెప్పింది, మా తల్లిదండ్రులు చెప్పింది, సమాజం నుంచి కూడా నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నదాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే మనం ధర్మము, ఆచరణ, ఎలా నిజాయితీగా ఉండాలి, మనం ఎలా జీవించాలి అనేది మనం సమాజం నుంచి చాలా నేర్చుకున్నాం. మరి దాన్ని ఆచరించడంలో మీరు చాలా గొప్పవాళ్ళుగా ఇప్పుడు భావిస్తున్నాను నేను. ఎందుకు ఆ మాట అన్నానంటే, మరి ఈ రోజుల్లో నేను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఏ ఉత్సాహంతో ఉన్నాను, పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా వాళ్ళను గొప్పవాళ్ళుగా తయారు చేయాలి. గొప్పవాళ్ళు కాకపోయినా కనీసం వాళ్ళ కాళ్ళ మీద కాలమైనప్పటికీ వాళ్ళు నాకు చూపించినటువంటి ప్రేమ అద్భుతమైన, అంటే వాళ్ళు నేర్చుకున్న సంస్కారము, వాళ్ళు చూపించినటువంటి అభిమానము ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇప్పటికీ ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఇక్కడికే 2-3 సార్లు వచ్చాను. ఇంకా వేరే పాఠశాలకు ఒక్కసారి వెళ్ళాను, కానీ నేను 6 స్కూళ్ళు మారాను. దాదాపు 6-7 ఒక్క స్కూల్లోనే 10 జనరేషన్స్ చూశాను. అంటే 10 బ్యాచ్లు వెళ్ళిపోయాయి. అంటే అందులో నేను జాబ్లు రావడం కొత్తగా
ప్లస్ ఈ స్కూల్కి ఫస్ట్ హెచ్ఎం గారు ఈ సారే మనకు వీరభద్ర సారే ఫస్ట్ హెచ్ఎం. విద్యార్థులు మీరే నాకు ఫస్ట్ బ్యాచ్ నా లైఫ్లో. ఆ స్వీట్ మెమొరీ నాకు నేను మర్చిపోలేను. అందుకే నేను చాలా సంతోషంగా తప్పకుండా రాను. ఇది జాబ్ అనిపించింది కానీ అది వచ్చేసింది. కాకపోతే నాకు ఈ ఊర్లో ముఖ్యంగా చిన్న పిల్లగాడు అప్పుడు 1 year బాబుని పట్టుకొని వచ్చిన, ఫీడింగ్ ఉండే. మా అత్తమ్మలు ఊరికి వెళ్ళిపో అన్నారు, సరే అని తీసుకొచ్చిన. ఈ ఊర్లోనే భయమైంది కానీ వచ్చిన తర్వాత వాతావరణం మంచిగా అనిపించింది నాకు. సిటీలోనే పెరిగిన, సిటీలో పుట్టాను కానీ నాకు ఊరు వాతావరణమే బాగా నచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు ఇప్పుడు సిటీలో జాబ్ చేసినా కూడా ఊర్లో చేసినంత తృప్తి అనేది లేదు. మీరు ఇంత పెద్ద మనసుతోటి ఇన్నేళ్ల తర్వాత కూడా మీలో ఉన్న యూనిటీని చూసి హ్యాండ్స్ అప్. ఎందుకంటే మీరు ఇన్నేళ్ళకి కూడా అలా చెయ్యాలి అనే ఆలోచన అనేది ఉండదు. ఒక 10 years 15 years అని ఇంత 25 years వరకు అనేది ఆలోచన అనేది ఉండదు. కొద్దిగా సైడ్ ఉండాలి, కొద్దిగా వెనక జరగండి. మీరు లోపలికి రా. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగేష్ సార్ గారు రావాలి. నాగేష్ సార్ గారు కొద్దిగా బ్యాక్, కొద్దిగా జరగాలి. సెకండ్ వన్ కొద్దిగా అన్నా. ఓకే, ఇక్కడికి చూడండి. ఓకే. నెక్స్ట్ జయదేవ్ సార్ గారిని సన్మానించడానికి రైట్. తిరుమల ఉపేందర్, మురళి, బ్యాగ్ జరగాలి, అట్లుంటే రాదు. ఓకే, సెట్ చేసిరా. అప్పుడు సెట్ చేస్తే జరగండి, ఇట్లా వెనక జరగండి. ఇట్లా అందరూ ఫోటో పడే విధంగా ఉన్నది. కొద్దిగా వెనక జరగాలి మీరే. ఓకే, ఇటు చూడండి. అవసరం లేదు, పట్టుకోకు అక్క. ఇటు చూడండి. థ్యాంక్ యూ సార్. యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి. మీరు ఎంతో కష్టపడి మాకు విద్యను ఇచ్చి ఈరోజు మాతో సన్మానం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రవాదిగా కోరుతా ఉన్నాను. కోరుతా ఉన్నాను. దీనికి కన్నా ఏ ఆకన్నా సురేష్ గారు, భగత్ గారు, అన్నా సైడ్ ఉండాలి, సైడ్ ఉండాలి, సైడ్ జరగాలి, సైడ్ సైడ్ కొద్దిగా జరగాలి. చాలా మంది ఫార్మర్ చేస్తున్నారు. దానికి మనం జరగాలి. దయచేసి తెలుగుసారంటే అంతమంది ధన్యవాదాలు. అందుకే అందరూ మనస్ఫూర్తిగా వచ్చి సన్మానించడం జరిగింది. నెక్స్ట్ సరిత అనిత ఇద్దరు బోధించారు సార్. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే ఈ స్కూల్లో చెప్పడం జరిగింది. గుణం కూడా చాలా విలువైనది. సార్కి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. నెక్స్ట్ ఎండ చేస్తారు సన్మానించడానికి పిల్లి రవి, సోమన్న, వెంకన్న, లేడీస్ నుంచి ముగ్గురు కూడా ఇంగ్లీష్ మనం బోధించి ఇంగ్లీష్ యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి రావు కాబట్టి రమ్మంటారు. చాలా బాగుండేది.
థ్యాంక్ యూ సార్ కృష్ణమూర్తి గారు. రైట్ వస్తానండి. ఆగే అన్నీ ఆగే. ఓకే. నెక్స్ట్ యాదగిరి సార్ని సన్మానించడానికి చేయకున్నటువంటి ఎందుకంటే అంతమంది ఫోటోలో పడుతున్నారో లేదో నాకు మొత్తం తెలియదు. ఇక్కడ ఎడ్ చేయాలి. రైట్ యాదగిరి సార్ గారిని ఓకే ఇక్కడిగా ఇదిగోవాలి ఇదిగోవాలి ఇక్కడ 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 ఒకసారి చూడండి. ఇక్కడ 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 హలో బ్రదర్ బిలువ సరే ఇది చూడండి ఫస్ట్ రైట్. నెక్స్ట్ యాదగిరి సార్ గారు ఈ పాఠశాల ప్రస్తుత ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు యాదగిరి సార్ కూడా సన్మానం జరుగుతుంది. సార్ సార్ ఓకే ఇక్కడిగా నెక్స్ట్ పద్మ మేడం గారికి సన్మానం చేయడానికి అమ్మాయిలంతా ఒకసారి స్టేజ్ ఓకే ఇక్కడిగా మీరు చక్కగా పడితే చక్కగా వస్తాయి. మీరు వారి వారి సందేశాలను మనకు తెలియజేస్తారు. విద్యార్థులు మరియు నిన్ను కదా మిత్రులందరూ కూడా వేగంగా కోరుతున్నాను. వెనక జరగాలి. ఓకే ఇక్కడ అన్నా మధ్యలో పోకన్నా దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే టైం తక్కువ ఉంది. మరి టీచర్స్ చాలా మంది ఆహ్వానించినందుకు మేము ఫస్ట్ చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఈ పండుగ వాతావరణంలో భాగస్వామ్యం పంచుకోవడం కోసం ఇచ్చేసినటువంటి నా యొక్క ఉద్యోగ జీవితానికి నాంది పలికినటువంటి పెద్దలు వీరభద్రాచార్య సార్ మరియు రామచంద్ర సార్, తర్వాత లక్ష్మణ్ సార్, తదితర ఉపాధ్యాయ బృందం, అట్లాగే నాతో పాటు పనిచేసినటువంటి నేను ప్రేమగా భావాన్ని తీసుకునేటువంటి కృష్ణమూర్తి గారు, రంగాచార్య సార్, తర్వాత మన మధ్యలో లేనటువంటి మల్లారెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి యాదరెడ్డి గారు, తర్వాత ఉపేంద్ర సార్, వేదిక మీద నుంచి వెళ్ళిపోయినటువంటి రాములు సార్, కమలాకర్ రెడ్డి సార్, ఇతరులందరికీ కూడా మరియు నా యొక్క ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రియమైన విద్యార్థులను ఎందుకన్నాను అంటే వాస్తవంగా ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అనేటువంటి పదం మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన మధ్య వాస్తవంగా వయసు యొక్క భేదం చాలా తక్కువే. 98, 99 బ్యాచ్ మీది, 86, 87 బ్యాచ్ నాది 10th క్లాస్. అంటే కరెక్ట్గా 10 సంవత్సరాల గ్యాప్, 10-11 సంవత్సరాల గ్యాప్ ఉంది.
11 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా నాకు ఉన్నటువంటి అధికారం మీకు నా మీద ఉండకపోవచ్చు, కానీ మీకు నా మీద పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరైనటువంటి నాతో ప్రధాన ఉపాధ్యాయులు, మా అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు, నాతోటి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. మరియు పూర్వ విద్యార్థులైనటువంటి అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్లోకి నేను 1991లో రావడం జరిగింది. అప్పుడు ఇది హై స్కూల్ కాదు, ఓన్లీ అప్పర్ ప్రైమరీ స్కూల్ 7th వరకే ఉంది. అప్పుడు 7thలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి అడుగు పెట్టడం జరిగింది. 1991 నుంచి 98 వరకు, మీరు 98-99 బ్యాచ్. అప్పటి వరకు మేము స్కూల్లో 35 మంది టీచర్స్ అండి. మీరు వ్యాలీ స్కూల్ రాగానే తీయాలందరూ ఒక 5 వచ్చినట్టు, ఇలా 7 వచ్చినాయి. మీరు దిగి వెళ్ళిపోయి మాకు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సార్ వాళ్ళంటే ఆ నెల్లికూరు పిల్లలు అన్న. నిజంగా వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, 28 సంవత్సరాల కింద పిల్లలు ఇప్పుడు గుర్తుపెట్టుకొని పిలుస్తానంటే ఇంకా 15 ఏళ్ళ మేము మర్చిపోయి ఇలాంటిది అని అంటాము. అంటే చూడండి, నిజానికి మేము ఇక్కడ పనిచేసిన స్టాఫ్ కూడా అప్పుడున్నటువంటి స్టాఫ్కు ఇప్పుడున్నటువంటి స్టాఫ్ చాలా తేడా. ఒకే కుటుంబంలోకి ఉండేవాళ్ళు. పిల్లల్లో తేడా వచ్చింది, స్టాఫ్లో మా టీచర్స్లో కూడా తేడా వచ్చింది. ఎవరి వ్యాపకాలు వాలి, ఎవరి బిజినెస్ వాలి, అదే టైప్లో మీరు కూడా చెప్పారు. రేపు మార్నింగ్ పంపిస్తున్నాం. 4:35 వరకు మార్నింగ్ అదే కోవలోనికి చెందింది. కానీ ఇక్కడ ఏంది, ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఉత్సవానికి ఆనాటి పూర్వ విద్యార్థులే కాకుండా ఎన్నడో 26 సంవత్సరాల కిందట చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు జ్ఞాపకం. తండ్రి ఆచార్య అంటే గురువు, తల్లిదండ్రులు విద్య నేర్పినటువంటి గురువు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, తమ పిల్లలకు చిన్న వయసులోనే తప్పటి అడుగులు వేసుకుంటూ నడిచేటువంటి వయసులోనే కొన్ని మాటలు నేర్పుకుంటారు. అమ్మ, అక్క, డాడీ అంటారా బాబు. 12 o'clock అరౌండ్ వచ్చాను. 1 o'clockకి నాకు క్లాస్ అలాట్ చేశారు, 8th క్లాస్ రూము. అందులో పోగానే బోర్డు దగ్గర మాత్రమే నాకు జాబ్ ఉన్నది, మిగతా జగత్త పిల్లలు ఉన్నారు. కానీ నేను చూసిన వృత్తి ఏంటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేయాలో నాకు అర్థం కాదు. యాక్ట్ మ్యాథ్స్ వచ్చింది సార్, 103 మంది ఉన్నారు క్లాస్లో. ఒక్క రిజిస్టర్ ఇస్తారు కదా, 2 రిజిస్టర్లు ఇచ్చింది సార్. సార్ 8th క్లాస్ మీరే ఉన్నారు అప్పుడు, మీ బ్యాచ్ లోపల. నేను అక్కడ బోర్డు కాలు పడ్డా, కొంచెం లోపల భయం ఉండే, అది ఇంతమంది పిల్లలు ఏంది అని చెప్పి 2 రిజిస్టర్ ఇచ్చింది సార్. ఒకటే క్లాస్లో నేను పోయంటే లేదు ఒకదాంతో పట్టాక 2 రిజిస్టర్ రాస్తాను అంతే, కొత్త ఉంది. సో అయినా కూడా నాకు చాలా ఎనర్జెటిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ కలిసి వచ్చింది. వాస్తవంగా జాబ్ అయిపోయింది, మా పెద్దమ్మాయి పుట్టింది, కొత్త బండి వచ్చింది, మంచి మిత్రులు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పిల్లలు కూడా. ఓకేనా, మీరు అంటే నేను ఇప్పటికి గుర్తుంటుంది, నేను చేసింది 1.5 year ఇక్కడ. కానీ ఆ 1.5 year చేసినా కూడా నేను 10 సంవత్సరాలు చేసిన ఇల్లంద స్కూల్ లోపల. దానికి సమాన స్థాయి లోపల ఇక్కడ ఉండగలిగిన, ఇక్కడ పొందగలిగిన, అంటే అంత ఆప్యాయంగా ఈ విలేజ్ లోపల ఉండే. అదొకటి. ఇంకా మీ విషయానికి వస్తే, మిమ్మల్ని చూస్తే మీరందరూ కూడా చాలా హ్యాపీగా, ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మా ఇంటికి రాగానే, సమ్మేళన అడిగాను, అందరు పిల్లలు ఎలా సెటిల్ అయ్యారా అంటే, ఓకే సార్, అంటే ఉన్నత స్థాయి లోపల కాకుండా ఎవరికి వారు మాత్రం మంచిగా బతుకుతున్నారు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే ఏం చేసినా కూడా, సో మనం చేసేటువంటి పని పట్ల అంకిత భావం, వృత్తి పట్ల గౌరవం కనుక ఉంటే మనం హ్యాపీగా బతకచ్చు. దీనికి ఒక పెద్ద శ్రమ పడాల్సినటువంటి ఈరోజు సమాజం ఎట్లా ఉండాలంటే ఒకటే ఒక మంత్రం చెప్తాను. ఒకటే ఒక మంత్రం,
ఆ మంత్రంలో మటాష్ సరేగా మనం పీల్చేటువంటి గాలి, మనం వినేటువంటి శబ్దం, మనం మాట్లాడేటువంటి భాష పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటే ఆ సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి సమాజం నుంచి పవిత్రమైనటువంటి గురుభక్తి వస్తుంది. ఆ గురుభక్తి ఎట్లా ఉండాలి అంటే ఏకలవ్య శిష్యుడాగా ఉండాలి. ఏకలవ్య కథ ఎరికే కదా మీకు. ఏకలవ్య ఏ విధంగా అయితే గురుభక్తి ఇచ్చినటువంటి ఒకే మీరు కట్టినటువంటి ఆ శాలువ మాకు ఆ ఏకలవ్యుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి వేలుతో సమానం. అందుకని మేము కూడా ఎప్పుడు వీళ్ళని చాలా స్పీకర్ రావట్లేదు. సరే మీరు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని మేము స్వీకరిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీరే కాదు, మీకు ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్పాలి గురుభక్తి ఏ విధంగా ఉండాలి, గురువులను ఏ విధంగా గౌరవించాలి. కొన్ని మీరు పిల్లలు బడి పంపిస్తారు, స్కూల్ పంపిస్తున్నారు, ఒక టీచర్ పోతాడు చదువు రాలేదు, ఎంత ఆవేశంతో పోతాడు మీరు ఎక్కడైనా ఆ టీచర్ని ఏం చేద్దామని పోతుంటారు. ఎందుకు అట్లా పోవాలి? టీచర్ ఎందుకు కొడితే పిల్లవాడిని చదువు రాకుండా కొడతారు. అది మీరు చదువుకున్నటువంటి రోజుల్లో మీకు ఆ గుర్తు రావాలి. అరే టీచర్ నన్ను కొట్టిండు, ఎందుకు కొట్టిండు? చదువు రాకుండా కొట్టిండు. ఇప్పుడు మా పిల్లల్ని ఎందుకు కొడుతుండో? చదువు రాకుండా కొడుతున్నాడు. కాబట్టి మేము కూడా ఉపాధ్యాయులను ఏమనద్దు, అంత బాధ అనిపిస్తే వచ్చి ఉపాధ్యాయులతో మెల్లగా చెప్పాలి. ఆ విధంగా ఇది పిల్లవాడిని కొట్టగానే తల్లిదండ్రులు వస్తున్నారు, ఆవేశంతో టీచర్ను మాట్లాడినాడు, అవకాశం చేయిస్తున్నారు. ఈ విధంగా ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో చదువు అనేది చాలా కొంచెం తక్కువైపోయింది. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మా నాన్నగారి శిష్యులు మరియు నా శిష్యులు మరియు వేదికలను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మా నాన్నగారి ద్వారా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వీరికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ బ్యాచ్ విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుండే విధంగా మీరు ఎప్పటికీ కలిసికట్టుగా ఉండి వారి సమస్యలు పరిష్కరించుకుంటూ సమాజంలో మంచి గుర్తింపు పొంది మీ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. 98 and 99 batch get together celebrations. ఈ సెలబ్రేషన్స్ కు సమావేశానికి స్థానిక ఇన్ఛార్జ్ చేస్తున్నారు మరియు ప్రీవియస్ మా స్టాఫ్ ఉన్న హెచ్ఎం గారు, ప్రీవియస్ స్టాఫ్ టీచర్స్ మరియు ప్రియమైన సీనియర్ స్టూడెంట్స్కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశానికి మరి నా వంతు వస్తానికి చాలా టైం అయింది. అయినా 28 సంవత్సరాల క్రితం మీకు చెప్పిన, ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి టైం దగ్గర పడ్డా మీరు 2-3 నిమిషాలు వినాలని చెప్పి. ఎస్ మై ప్రొఫైల్ ఈ ఫస్ట్ ఎలిమెంట్లో ఒక 6 నెలల క్రితం జాబ్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ 25 మందికి జీతాలు తేవాలి. అమ్మో ఫస్ట్ అపాయింట్మెంట్కి ఇంతమంది జీతాలు తప్పించుకొని 6 నెలలకి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ అపాయింట్మెంట్ మీ స్కూల్కు మన స్కూల్కి వచ్చారు. ఇక్కడ 5 సంవత్సరాలు చేసిన తర్వాత తొరువు వేసుకోలేదు, అక్కడ 5 సంవత్సరాలు వేసి విద్యార్థి మరి అప్పుడు నాతోటి పనిచేసినటువంటి నాతోటి ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ ఆశీస్సులు, ఉపాధ్యాయ సోదరులందరూ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు 95-96 సంవత్సరంలో రావడం జరిగింది. అదే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి. నేను మునిగలవేళ్ళలో దాదాపుగా 12 సంవత్సరాలు పనిచేసి ఈ పాఠశాలకు రాజకీయ ప్రోద్బలంతో ఈ పాఠశాల సెలవు పెట్టుకొని నేను రావడం జరిగింది.
నేను అక్కడ విద్యార్థులకు మంచి విద్యను బోధిస్తూ మంచిగా కాలక్షేపం గడుపుకుంటూ ఉండేవాడిని. అటువంటి ఉపాధ్యాయుని తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఒక ఏమంటామంటే దాంట్లో ఒక బలవంతమైనటువంటి పోస్ట్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అప్పటి బ్యాచ్లు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ బ్యాచ్ 96 బ్యాచ్ క్లాస్ రూమ్లకు నేను పోగానే ఫస్ట్ క్లాసు గోడల సైడ్లకు అంతా కూడా గుడ్కాలు పాములు నమిలి ఊడ్చేటువంటి బ్యాచ్ ఉండే అప్పుడు. అంటే అప్పుడు గ్రామంలో విద్యార్థులను ఏమాత్రం డిసిప్లిన్ కూడా లేకుండా అప్పుడు పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళని గట్టిగా మందలించకుండా వాళ్ళు ఏమో పాఠాలు క్లాసులో పోయి చెప్పుకొని రావడం అటువంటి పొజిషన్ ఉంటే ఫస్ట్ నేను రాగానే విద్యార్థులకు చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ క్రమశిక్షణతో ఉండాలి. అట్లా నేను ఒక సంవత్సరం దాదాపుగా అందరి విద్యార్థులకు చెప్పుకుంటూ డిసిప్లిన్లో ఉండేటట్టు క్లాస్లో పోగానే అంత సిస్టమేటిక్గా ఎవరు మాట్లాడకుండా ఉండేటట్టు అట్లా ఒక సంవత్సరం వరకు విద్యార్థులందరినీ కూడా నాకు తయారు చేయడం జరిగింది. తర్వాత విద్యాబోధన అంటే ఇక్కడ హై స్కూల్కి చెప్పినటువంటి మ్యాథ్స్ టీచర్ ఎవరు లేరు. అందరూ యూపీఎస్ నుండి వచ్చినటువంటి నా తోటి ఉపాధ్యాయ మిత్రులే ఉండి అందరూ కూడా ఎవరికి బీఈడీ ట్రైనింగ్ లేదు. అంటే క్వాలిఫికేషన్ ఉన్నది, అందరూ ఎంఎస్సి బిఎస్సి బీఈడీలు అందరు చేసిన వాళ్ళు ఉండరు. కానీ సబ్జెక్టుకు చెప్పడానికి పోమంటే మేము లో క్లాసులకే చెప్తాం కానీ హై క్లాసులకు అనేటువంటి అప్పుడు ఉపాధ్యాయులు కొంత నాతో వాదన చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు స్టాఫ్ మీటింగ్ పెట్టి కూర్చోబెట్టుకొని మీకు విద్య ఉన్నది, విద్యార్థులు చెప్తేనే మీకు రేపు హై స్కూల్ పోయినా కూడా మీ యొక్క విద్యను డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారంటే వాళ్ళందరూ కూడా నాతో చెప్పి ప్రతి సబ్జెక్టుకు క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్లను పంపించి ఎడ్యుకేషన్ ఒక సక్రమమైన పద్ధతిలో తీసుకురావడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. అంటే 96 బ్యాచ్ వెళ్ళిపోయింది, 96, 97, 98, 97, 99, 99